పక్క ఫ్రెండ్స్ నేనే పూడూరు ఫేమస్ అని ఎక్కడికి వచ్చాను కసిగా కాట్ ఇస్తున్నట్టు ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ బాబా రా బాబా కాటేరా మెల్లగా బాబా చార్మినార్ డ్యామ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఒక కోరిక ఉండే బాగా కిస్ ఇయ్యాలని బాగా కూడా నాకు లవరే అన్నట్టు మళ్ళీ అందరు లవర్స్ వద్దత్తి నేను కూడా మా లవర్తో వచ్చాను. ఓ మై గాడ్ నన్ను రమ్మంటున్నారు నేను వెళ్ళను బాడీ మొత్తం ఇప్పారు కసిగా ఉన్నారని చెప్తున్నా. ఓ మై గాడ్ పెట్టు బావ గిడ తెలిసే ఉప్పల బాలతో నెక్స్ట్ టైం వస్తాను నేను. నా బెస్ట్ ఫ్రెండ్ ఆడే కదా ఇప్పుడు నేను రాకుల్ రా నేను ప్యార్లో ఇట్లా వేస్తాను ఇట్లా వస్తా బావు కండలు కత్తిలో ఉన్నాయి వస్తున్నాడు బావ. ఓ మై గాడ్ బీచ్ హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గన్ A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే నేను మొన్న డ్యామ్ వీడియో తీసిన కొంచెం అది కాపీ రైట్ వల్ల అయితే ఇష్యూ వల్ల అయితే వీడియో అయితే పోయింది. సో ఇప్పుడైతే మీకోసం ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొని వచ్చిన ఇన్స్టా ఫేమస్ వాళ్ళని తీసుకొని వచ్చాను. వాళ్ళ ఫేస్ అయితే నేను రివీల్ చేస్తాను. సో దానికంటే ముందుగా ఏంటంటే నేనైతే ఇప్పుడు డ్యామ్కి వచ్చిన. ఈ డ్యామ్ మన బోటింగ్ ఉన్న ప్లేస్ కర్మ్యాలలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా బీచ్ అక్కడికి కూడా పోయి చూపిస్తా చూడండి. పక్క ఫ్రెండ్స్ నేనే పూడూరు ఫేమస్ అని ఎక్కడికి వచ్చాను కరీంనగర్ డ్యామ్కి వచ్చాను ఫ్రెండ్స్. వాట్ ఏ లొకేషన్ వర్షం పడుతుంది బావతో సరదాకి డ్యామ్ తిరుగుతాను మినీ బీచ్కి వెళ్తాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అవుతుంది కదా నాలాగానే అట్లా బోటింగ్ కూడా బోటింగ్ వెళ్తాం రచ్చేస్తే బావతో కసిగా కాట్ ఇస్తున్నట్టు ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్. కసిగా కాట్ ఇస్తున్నట్టు ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. ఓకే లెట్స్ గో మనం పోదాడు వెళ్తున్నాం. బావ హెలికాప్టర్ తీసుకురావాలి హెలికాప్టర్ ఏంది విమానంనే తీసుకొస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి విమానంనే తీసుకొస్తా. మనకి బోటింగ్ అంటే కొంచెం భయం అట. ఓ మై గాడ్ నన్ను ఏం చెప్తాడు మరి నీళ్ళ మధ్యలో తీసుకెళ్తాడట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా లక్ ఏంటంటే మాకు వర్షం కూడా అసలే వర్షం వస్తుంది అనుకున్నాం ఫ్రెండ్స్. మా విలేజ్ లో అయితే వర్షం పడ్డది. నేను కూడా ఇక్కడ వర్షం ఉంది అనుకున్నా కానీ లేదు కూల్గా ఉంది వెదర్. అయితే కానీ మరి మీరు బాగానే చేంజ్ చేయకు వాడు నేను చెప్తాను భయంగా ఉంది. భయపడతా ఆ మధ్యలో ఆపుతా. అమ్మో ఫ్రెండ్స్ నీళ్ళ మధ్యలో తీసుకుపోయి ఎత్తాడట. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే చూడండి బోటింగ్ అదే మేము అయితే వెళ్ళిపోతున్నాం. ఓ మై గాడ్ నేను చాలా టైమ్స్ కరీంనగర్కి వచ్చిన డ్యామ్కి వచ్చిన మా బావలతో కానీ ఇంతవరకు బోట్ ఎక్కలేదు ఎందుకంటే బోట్ భయం. ఈ ఫస్ట్ టైం ఇంత పోతే నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. అమ్మో ఏం చేస్తాడు బావా ఇది నచ్చిండా ఫ్రెండ్స్. మా మామయ్యకు ఇది బాగా నచ్చాడట. ఇన్ని ఉంచుకుంటాడట. ఉంచుకుంటావా సంతం బావని ఇప్పుడు నీళ్ళకి ఎక్కడికి గన్నట్టు చూపెట్టాను చూపిస్తావు కదా. శంకర్ బావ ఇట్రా శంకర్ బావ రా బావ కాటేరా ఏంటి అక్కడే ఆగుతున్నా ఫ్రెండ్స్. మా మామయ్యకు నాకు ఒక బావ నచ్చింది ఫ్రెండ్స్. ఆ బావని చూపెట్టుర్రి అయ్యో అటే పోతుండు. గాయస్ ఇప్పుడైతే టికెట్ తీసుకున్నా కానీ 40,000 లోపలికి అలో చేస్తారు. ఓన్లీ నలుగురే పోవాలట ఫ్రెండ్స్. ఇంకెవరైనా తీసుకుపోదామంటే వద్దంటున్నారు. మా వాడు విని మనసు పడ్డాడు కాకపోతే అన్న నలుగురే అంటారు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి ఈరోజు వీళ్ళకు శోభనం చేస్తాను అనుకుంటున్నాను. చేసుడే గాయస్ ఫైనల్ అయితే మేము లోపలికి అయితే పోతున్నాం. ఇక్కడ మంది కూడా లేరు ఎవరు పబ్లిక్ కూడా ఎవరు లేరు అంతగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వర్షం పడ్డది కదా సో దానివల్ల ఎఫెక్ట్ వల్ల అయితే ఈ వల్ల అయితే ఇక్కడ ఎవరు లేరు. ఇంకొక 1 hour 2 hours తర్వాత అయితే చాలా మంది అయితే వస్తారు. సో ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ టైం బోటింగ్ పోతున్నాం ఇక్కడ లోపలికి. ఇక్కడ అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం బోటింగ్కి వెళ్తున్నాను. నేను కూడా చాలా భయంగా ఉంది. ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో అందుకే మళ్ళీ నేను ఇంటికి పంపించరాక నువ్వు మంచిగానే సేఫ్ ఉండాలని ఇంటికి పంపిస్తా వీటిని తీసుకుపోతాం మధ్యలో చూద్దాం అంత అయితే. నీలో అంత వేడుందా? ఇవాళ ఫస్ట్ రైడింగ్ అయితే మేమే చూసుకున్నాను. అనువు తనతోనే ఆదర్శము. వావ్ నికృష్టుడా దరిద్రుడా వైరల్ వయ్యారి నేను. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళ మధ్యలో రచ్చ చేసి ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇది వేసుకోవాలి పెట్టుకోట్లాగా ఉంది. డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. వేసుకొని ఉక్స్ పెట్టుకోవాలి పెట్టు. చూడండి ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నాడు బావతో. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అబ్బా మెల్లగా బావా. ఫ్రెండ్స్ ఇది పెట్టుకోవాలట. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాకు చాలా టెన్షన్ ఉంది భయంగా ఉంది. లోపలికి అయితే వెళ్తుంది. ఓ మై గాడ్ నేనైతే ఫస్ట్ టైం
బోట్ అయితే రెడీ అవుతుంది మాది ఇవాళ ఫస్ట్ రైడ్ మాది ఈవినింగ్ టైంలో చాలా కొంచెం మా అనిల్ ఫ్యాన్స్ అయితే వచ్చి ఆడ వెయిట్ చేస్తున్నారు అందరు చాలా బాగా వచ్చారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూస్తున్నారు కానీ ఈ బావని నాకు నచ్చింది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది మెల్లగా బావా చాలా టెన్షన్ ఉంది అరే ఏంట్రా ఇది ఫోన్ ఉన్నది నాకు అన్ను ఉన్నాయి కానీ భయంగా ఉంది ఇది ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం నీళ్ళ మధ్యలో పోతున్నా టెన్షన్ ఉంది ఓ మై గాడ్ చెప్పు బావ ఇంకా కాసిగా ఏదైనా చెప్పురా గాయస్ మా ఫైనల్ అయితే మా బోటింగ్ పోయినా మూవ్ ఆన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వాట్ ఏ టచ్చర్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది ఏంటి డీజిల్ ఎందుకు ఇచ్చిర్రు ఫ్రెండ్స్ ఇది ఊదల్లట ఇట్లా పెట్టుకొని నోట్లే ఇట్లా ఊదల్లట హెల్ప్ కోసం హాయ్ ఫ్రెండ్స్ కరీంనగర్ డ్యామ్ లో వావ్ ఎంజాయ్ చేస్తున్నాం బీచ్ లో చూడండి ఫ్రెండ్స్ వావ్ నా ఫోన్లో కూడా తీసుకుంటావు ఇన్స్టా పోస్ట్ చేయాలి మెల్లగా చూడండి ఫ్రెండ్స్ డ్యామ్ లో నాకు ఒక కోరిక ఉండే బాగా కిస్ చేయాలని ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు కత్తిలా ఉన్నాడు బావనైతే డ్యామ్ లో చూడండి ఫ్రెండ్స్ చూడండి అయ్యో నా ఫోన్ ది వంగుతుంది కిందికి వంగుతుంది ఏమిటండి మీరు మాట్లాడేది అమ్మో ఆగిపోయింది ఏంటి సడన్లీ ఆగిపోయింది పెట్రోల్ అయిపోయింది అయ్యో ఎట్లా పెట్రోల్ అయిపోతే మధ్యలో ఉండడు ఏంది ఇది వరకు ఓడే ఫ్రెండ్స్ నేను పూడూరు అని తెలుసు కదా కరీంనగర్ బోట్ లో వెళ్తున్నాను ఫ్రెండ్స్ బావతో ఓ మై గాడ్ గుద్ద వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు రచ్చగా చేస్తున్నాడు బావ ఛానల్లో ఫుల్ వీడియో వస్తుంది గాను ఏ టు జెడ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ వావ్ వాట్ ఏ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఓ మై గాడ్ ఇగో ఓ మై గాడ్ అమ్మో చూడండి ఇదేంది ఇదే ఇది నేను చూడలే ఫ్రెండ్స్ బాయ్ అమ్మో బావ నన్ను పట్టుకోరా పట్టుకుంటా పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను కింద కాకుతుంది వాటర్ వస్తున్నాయి రా వావ్ ఏంట్రా ఇది బోట్ ఎక్కినట్లేదు నన్ను పెడుతున్నట్టే అనిపించింది నాకైతే ఏంది ఇది ఊపుడు ఇటు ఒక బావ ఉన్నాడు నీకు అక్కడ చూస్తున్నాడు కానీ రావట్లేదు బావ పేరు ఏం పేరు శంకర్ బావనట బోటింగ్ అయిపోయింది నీకు ఎట్లా అనిపించింది బావ సూపర్ నాకు నాకైతే బాగా నువ్వు ఉన్నావు అయితే బాగా అనిపించింది లోపలికి వెళ్ళాక ఇట్లా అంగినాక నాకు చాలా భయమైంది ఫ్రెండ్స్ అమ్మో ఈ బాగు నా మీద పడ్డట్టు అయింది కానీ పడలేదు పడతారని చూసిన చాలా బాగా అనిపించింది మినీ బీచ్ అమ్మ ఊగుతుందిరా బావ ఈయనతో అయితే మస్తు అనిపించింది బాడీ కూడా కత్తిలా ఉంది మామయ్య నచ్చిందారా బావ బాడీ బాబా సూపర్ ఉండే పెట్టుకుంటావు లాలీపాప్ చేస్తావు బావ ఇంత కుద్దబల్ పెంటడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి ఫ్రెండ్స్ బోటింగ్ అయితే అయిపోయింది ఇగో ఈ ఎంటర్టైన్మెంట్ అయితే ఏ ఛానల్ వస్తుంది అనుకుంటారు గాను A to Z బ్లాగ్స్ లో వస్తుంది ఇంకా రచ్చర చేసినాం ఛానల్లో అయితే చూడండి ఫ్రెండ్స్ బోటింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మినీ బీచ్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ బోటింగ్ అయితే అయిపోయింది నాకు చాలా బాగా అనిపించింది బాగా ఎంజాయ్ చేశాను నన్ను నీళ్ళ మధ్య కానీ వద్దన్న ఎందుకంటే ఇప్పుడు మినీ బీచ్కి వెళ్ళాక చేస్తాను అరే ఏంట్రా నా బతుకులా అయిపోయింది అయ్యో పడకురా ఇప్పుడే పడితే ఎట్లా ఇంకో టైం ఉంది బావతోని శోభనానికి పోతున్నాం ఫ్రెండ్స్ ఏం పిల్లది ఎంత మాటన్నది గైస్ బోటింగ్ అయిపోయింది వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫోటోలు దిగుతారు సో ఆ ఫోటోలు దిగుడు అయిపోయినాక మాత్రం మనం మినీ బీచ్కి అయితే పోదాం మినీ బీచ్ కూడా మీకు చూపిస్తా మై గాడ్ డ్యామ్ లో అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ వావ్ బావతో అయితే మస్తు ఎంజాయ్ నాకు బాగా అనిపించింది థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఇవాళ నేను బోట్ ఎక్కాను నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఎటు పోదాం బావా బీచ్
వావ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అవుతుంది కదా మినీ బీచ్కి వెళ్తున్నాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మీ ఫ్రెండ్స్ నాలాగా ట్రెండింగ్ బావా వెళ్దాం పదరా. ఐస్ క్రీమ్ బండి వచ్చింది బావా చీపీరా. ఇదే కావాలి అరే అయ్యో ఇప్పుడు వద్దు నాకు ఇప్పుడు చీకాలండి తర్వాత చీకి. మేము ఓ మై గాడ్ ఇప్పుడు మినీ బీచ్ లో రచ్చ చేస్తాం మస్తు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. హాయ్ చాలా మంది బావలు కూడా నన్ను పలకరిస్తున్నారు కసిగా చూస్తున్నారు బావలు. ఓ మై గాడ్ ఇప్పుడు బీచ్ లో నేను బికినీ వేస్తున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. ఎంజాయ్ చేద్దాం రా బావా. ఇక ఒకసారి వెనక క్లూ పెట్టి లొకేషన్ చూపెట్రా ఇక్కడ చూడొచ్చు మనం చాలా మంది వచ్చి చూడండి ఫ్రెండ్స్ చాలా మంది క్రౌడ్ అయితే బాగా వచ్చింది దగ్గర. ఓ మై గాడ్ గోవా బీచ్ కంటే ఇది ఎక్కువ ఫేమస్ అయిపోయింది మా బీచ్. కరీంనగర్ అంటే అంటారా బాబు. ఏయ్ గాయస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే ఇప్పుడు కరీంనగర్ బీచ్ కి అయితే వచ్చినాం. సో ఇవాళ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే వీకెండ్ లో అయితే చాలా మంది ఉండు. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే అనుకున్నాం వీకెండ్ లో వస్తేనే అయితే నన్ను బతకనియరండి ప్రజలు. అందుకే ఇప్పటికే మనకైతే మొత్తం ఫోటోలు అని అవన్నీ ఎగబడతారు. సో అందుకే అయితే మేమైతే ఇప్పుడు గోవా ఇటు కరీంనగర్ బీచ్ కి అయితే లాంగ్ అయితే వచ్చినాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి క్రౌడ్ ఒకసారి చూడండి ఆడతారు ఎంత మంచిగా రౌతులు ఇసిరేస్తారు. అది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి అటు చూడండి క్రౌడ్ బాగానే ఉంది. అందరు చూస్తున్నారు కాశీగా ఎవరితో వాళ్ళు అర్థమవుతలేరు. అవునా కార్ కూడా కార్లో పోవాలి బైక్ లో పోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బీచ్ కి వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ ఛానల్ ఏ ఛానల్ అంటే గను A to Z బ్లాగ్స్ లో వస్తుంది. ఓ మై గాడ్ మస్త్ ఎంజాయ్ చేసాం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఓ మై గాడ్ వాటర్ దట్టి ఉన్నాయి వాటర్ గట్ సైడ్ వెళ్దాము. అలలు రావట్లేదు ఫ్రెండ్స్. మేము మొన్న వచ్చినప్పుడు అయితే అలలు వచ్చినాయి. ఇది నేను థర్డ్ టైం రావడం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే మినీ బీచ్ కి చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్కువనైతే అందరూ లవర్సే వస్తున్నారు. నేను కూడా మా లవర్స్ వచ్చినాయి రారా. ఈయన మా బావ కూడా నాకు లవరే అన్నట్టు మళ్ళీ అందరు లవర్స్ కొద్ది నేను కూడా మా లవర్తో వచ్చాను. ఈయన నాకు లవరే అన్నట్టు బావా లవ్ యూ రా. లవ్ యూ టూ. ఫ్రెండ్స్ ఇది చూపించు సార్ బీచ్. ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది. విజిట్ అండి చాలా మంది విజిట్ చేయండి. మాకు కరీంనగర్ ఈత కొడుతున్నారు బావలు లోపల దాకా వేరు ఫ్రెండ్స్. ఓ మై గాడ్ నన్ను రమ్మంటున్నారు నేను వెళ్ళను. చాలా భయం ఉంది. వద్దు బావా చూడండి ఫ్రెండ్స్ నన్ను లోపలికి తీసుకుపోతా అంటాడు కానీ నేను రాను. గిడ పెట్టుకుంటా. ఓ మై గాడ్ పెట్టు బావ గిడ. చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చూడండి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మా బాలన్న నాకు తెలిసి ఉప్పల బాలతో నెక్స్ట్ టైం వస్తాను నేను. నా బెస్ట్ ఫ్రెండ్ ఆడే కదా. ఇగో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చూడండి ఫ్రెండ్స్. యారులో పడిపోతే పరేషానురా. ఇప్పుడు నేను రాకుల్ రా నేను ప్యార్లో ఇట్లా వేస్తాను ఇట్లా వస్తా అందులో నుంచి ఓకేనా. ఇప్పుడు రప్పిమను నాకు అవసరం లేదు. మొన్న వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మా బావ నాకు బీచ్లో మొక్కజొన్న కంకి కొనిచ్చాడు ఫ్రెండ్స్. చూడండి ఆటో గట్టిది మంచి గట్టిగా ఉంది పెద్దగా ఉంది లావుగా ఉంది కారంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చక్కెర బాగా కలిపించిండు కానీ చూడండి ఫ్రెండ్స్ మా బావ కొరికిండి ఇవరి దాకా కొరికి ఇచ్చాడు. అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తున్నాయి ఫ్రెండ్స్. మొన్న దాకా బాగా వచ్చినాయి. హాయ్ బావా బావు కండలు కత్తిలో ఉన్నాయి మస్తున్నాడు బావ. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో. అబ్బా ఏం వాడక ఉన్నది బావకు. హాయ్ గాయ్స్ నేను పూడూరు ఫేమస్ అని ఓ మై గాడ్ మినీ బీచ్ కి వచ్చాను కరీంనగర్లో ఎంజాయ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. వావ్ మామే రారవా రావే ముండా. ఓ మై గాడ్ చూడండి రచ్చ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం. ఓ మై గాడ్ ఏం గుచ్చుకుంటున్నాయి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. కరెక్ట్ 4 అవుతుంది. బీచ్కి వచ్చాం కరీంనగర్లో ఎంజాయ్ చేస్తున్నాం. బాగా చెప్పిగా బీచ్లో ఏం చేస్తావురా. ఓ మై గాడ్ పండ పెట్టద్దు ఇంకేదన్నా చేయరా. పండుగ రొమాన్స్ చేస్తా అంటావు కదా.
కాదండి ఒక డైలాగ్ చెప్పి పండుకొని కాదు నిలబడి కూడా చేయొచ్చు రీల్స్ రా వేరే అనుకోక వేస్ట్ కానీ డబుల్ మీనింగ్ తీసుకోకు అయ్యో నా పాయింట్ నానుతుంది ఫ్రెండ్స్ ఓ మై గాడ్ పూడరల్లి మినీ బీచ్కి వచ్చాము మా బావతో ఎంజాయ్ చేస్తున్నాను మా బావ గను బావ తెలుసు కదా జెట్ బ్లాగ్ కత్తిలో ఉంటాడు హ్యాండ్సమ్ హీరో బావ బాడీ కత్తిలో ఉంది వా వాట్ ఇస్ స్ట్రక్చర్ ఇప్పుడు ఇగో ఏంటిది ఇది ఈయన పేరు ఏం పేరు అరవింద్ బావ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ ఇగో మా మామయ్య లవరేడు ఈడు ఎక్కువ నాకు పరిచయం లేడు అందుకే పేరు అడిగిన సారీ ఏమనుకోకండి అలా ఉండమంటున్నారు చూడండి వాహ్ ఇది బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కొంతమంది ఇలియానా కూడా అన్నారు గుట్ట మంచి పొంగు మీద ఉంది కానీ నా ఫేవరెట్ అయితే ఇప్పుడు సమంత గాను A to Z బ్లాగ్స్ లో వస్తుంది నా నెక్స్ట్ వీడియో రచ్చర చేసిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మామయ్య రారా ఇగో మా మామయ్య కూడా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఇక్కడ బావలు కూడా కసి కసి ఉన్నారు అందరు రేప్ చేస్తారు గ్యాంగ్ రేప్ చేస్తారని భయం భయంగా ఉంది ఎవరు చేస్తలేడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి ఎవరు ఎత్తాడు మా మామయ్య డిసప్పాయింట్ అవుతుండు ఇది చేస్తాడట ఇది చేపించుకో బాగానే పెరిగింది ఓ మై గాడ్ అందరూ డిఫరెంట్ గా లవర్స్ తో చేస్తే మేమిద్దరం ఈ మా బావ లవరే అన్నట్టుగా మా బావతో పోతాం బీచ్కి నడుచుకుంటూ మేము లోపలికి వద్దాం ఇక వద్దు బావ చాలురా చాలు బావ నన్ను ఎత్తుకోరా ఇంత కింద పడితే బీచ్ బాబా ప్లీజ్ వద్దురా నీ దగ్గర పడుతున్నారు వేస్ట్ గా వీడియో అయితే క్రేజీగా ఉంది ఓ మై గాడ్ రచ్చ చేసిన డ్యామ్ ప్లేస్ మినీ బీచ్కి వచ్చాము మస్తు బావలందరితో ఎంజాయ్ చేశాను ఎస్పెషల్లీ బావతో అయితే కసి ఎంజాయ్ చేశాను వీడియో చూడండి మర్చిపోకండి గాను A to Z యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కింద ఉన్న గంట బెల్లండి మా బావను గుద్దండి ఫ్రెండ్స్ గంటను బాగా గుద్దండి ఓ బావ లవ్ యూ రా నేనైతే క్రేజీగా బాగా ఎంజాయ్ చేశాను ఇదే అండి మినీ బీచ్ ఓ మై గాడ్ ఇంతటితో వీడియో ముగుస్తుంది వీడియోలో అయితే మస్తు ఎంజాయ్ చేసినాం బీచ్ మొత్తం చూపెట్టినాం అయ్యో గిడేవిడు వచ్చిండు మొగోడు నాకు అసలు ఈ బావుడే కావాలి చాలు గాయస్ ఇంతటితో క్రేజీ రియాక్షన్స్ వచ్చినాయి మీరు అంతకుముందు వీడియో ఎట్లా సపోర్ట్ చేసాలో ఈ వీడియో కూడా అట్లా సపోర్ట్ చేసి మా బావ సపోర్ట్ చేయండి మంచోడు కానీ బావ అబ్బా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్